ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు, మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని, సిరి సంపదలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను. ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. ఏ రుణానుబంధం లేనిదే నీ వద్దకు ఎవరు రారు బిడ్డా. రుణానుబంధం కలిసిన మీ ఇరువురు ప్రేమతో సఖ్యతతో ఉండండి. ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో మీ ఇరువురు తప్పులు చేసి ఉంటారు. చిన్న చిన్న తప్పులనే పెద్దగా చూపించుకుంటూ, ఒకరికొకరు ద్వేషించుకుంటూ, ఒకరికొకరు తూలనాడుకుంటూ దూరం కాకండి. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు. కానీ ఒక్కసారి దూరమైన తర్వాత ఆ వ్యక్తి విలువ తెలిసినా, ఆ వ్యక్తి కోసం ఎంత పరితపించినా వారు తిరిగి మీ వద్దకు రాలేరు. ఒకవేళ వచ్చినా మునుపటి వారుగా ఉండలేరు. ఏ తప్పు లేకపోయినా ఆ వ్యక్తి నిన్ను అవమానించి, నీ మనసును గాయపరిచి, నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతే వారి గురించి దిగులుపడి దుఃఖించవద్దు. ఈరోజు వారికి నీ విలువ, మీ బంధం విలువ తెలియకపోవచ్చు. కానీ కాలం అనేది ఒకటి ఉంది. ఈ విశ్వం ప్రతి ఒక్కరిని వారి వారి తప్పులను గమనిస్తూ ఒక లెక్క కడుతూనే ఉంటుంది. ఎవరికి ఏది ఇవ్వాలో వారికి ఆ కర్మ ఫలితాలను తప్పకుండా ఇస్తుంది. ఎప్పుడు ఎవరు ఎలా కలుసుకుంటారో, ఎవరు ఎప్పుడు ఎలా విడిపోతారో అంతా ఆ ఈశ్వరుడికి మాత్రమే తెలుసు. మీ వెనుక ఉండి నడిపేవాడు, నడిపించేవాడు కేవలం ఆ భగవంతుడు మాత్రమే. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. వారి వారి కర్మానుసారంగా బంధాలను కలిపేది ఆయనే, బంధాలను దూరం చేసేది ఆయనే. ఒకరికి ఒకరిని దగ్గర చేసేది ఆయనే, ఒకరి నుండి ఒకరిని దూరం చేసేది, బంధాలను కాలగర్భంలో కలిపేది ఆయనే. మనిషి పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాన్ని బట్టి కర్మానుసారంగా బంధాలు, అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి రుణానుబంధాలు ఉన్నప్పుడు భార్యాభర్తలు అవుతారు, సంతానంగా జన్మిస్తారు. అలాగే మిత్రబంధంతో మిత్రులుగాను, బంధుగలంతో బంధువులుగాను అవుతారు. చివరికి మీ ఇంట ఉండే పశుపక్షాదుల సైతం మీ మధ్య ఉన్న రుణానుబంధాలను బట్టే మీ దగ్గరకు చేరుతాయి. అలాగే కొత్తవారు పరిచయమైన అది పూర్వజన్మ రుణానుబంధమే అవుతుంది. నీ వద్ద వారి రుణం తీరిపోయిన తర్వాత ఏ బంధమైనా నీతో ఒక్క క్షణం ఉండదు. ఏదో ఒక కారణం చేత నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రుణాలు అంటే ధనం ఒకటే కాదు, బాంధవ్యం కూడా. రుణం లేనిదే తృణం కూడా ముట్టదు. ఏ బంధం నిన్ను వదిలేసినా, ఏ బంధం వల్ల నీవు బాధపడినా చింతించవద్దు. బాధపెట్టిన వారిని నిందించవద్దు. గడిచిపోయిన గతాన్ని, మనసుకు తగిలిన గాయాన్ని పదే పదే తలుచుకొని కుమిలిపోవద్దు. ఈశ్వరుడి ఆజ్ఞను శిరసావహిస్తూ విచారకరమైన సంఘటనలను మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నీవు సుఖంగా ఉంటూ నిన్ను వదిలిన వారు కూడా సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి. అలాంటి మంచి మనసే నీకు శ్రీరామరక్షగా అవుతుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలా దండిస్తారో, అదేవిధంగా చేసిన పాపకర్మలకు బాధలు అనుభవించేలా ఆ భగవంతుడే తగిన విధంగా దండిస్తాడని గుర్తించాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారు ఎప్పటికీ జ్ఞానిలా మిగిలిపోతారు. సత్యాన్ని తెలుసుకోలేని వారు దుఃఖంతో కుమిలిపోతూ ఉంటారు. జరిగింది నీ మంచికే, జరుగుతున్నది నీ మంచికే, జరగబోయేది నీ మంచికే. అది ఎప్పుడైతే తలుస్తావో అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది. కష్టానికి కృంగిపోతూ నీ జీవిత గమనాన్ని మరింత కఠినతరం చేసుకోకు. నీ జీవితంలో ఏది జరిగినా ఆ భగవంతుడు నీ మంచి కోసమే చేస్తున్నాడు అని ఎప్పుడైతే తలుస్తావో అప్పుడే గుండె నిబ్బరంతో అడుగులు ముందుకు వేయగలవు. చక్కటి జీవితాన్ని అందుకోగలవు. ఆ సత్యం తెలుసుకున్న నాడు నీ జీవిత ప్రయాణాన్ని ఆనందంగా ముందుకు కొనసాగించగలవు. ఏ వ్యక్తి అయినా రుణానుబంధం లేనిదే జీవితంలోకి రారు అన్న సత్యాన్ని గ్రహించు. నీకు నాకు మధ్య కూడా ఎన్నో జన్మల బంధం ఉంటేనే, మరి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే నీవు నా పాదాలు తాకగలుగుతున్నావు. నీకు నేను గురువునై వెలుగు వైపుకు నీ చేతిని పట్టుకొని నడిపిస్తున్నాను.
కష్టకాలమందు నీకు బాసటగా నిలుస్తున్నాను. విపత్కర పరిస్థితులలో నీ వెంటే తోడు నీడగా నిలబడుతున్నాను. నీకు ధైర్యం చెబుతున్నాను. అన్ని వేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నా పైన నీకు ఉన్నటువంటి నమ్మకమే నా వద్దకు నిన్ను చేర్చింది. నిన్ను సన్మార్గంలో నడిపించటమే నా ప్రధాన కర్తవ్యం. నన్ను ఆశ్రయించిన వారి యోగక్షేమాలు నేను తప్పక చూసుకుంటాను. నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నా పైన నమ్మకాన్ని అస్సలు వదులుకోకు. నాపై నమ్మకం, విశ్వాసం లేనిదే నీ పైన నా అనుగ్రహం ఉండదు. నేను చెప్పిన ఈ సత్యవాక్యాలను అనుసరించి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రయత్నించు. నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నా సహాయ సహకారాలు నీకు అందిస్తూనే ఉంటాను. నీవు ఎప్పుడూ సంతోషంగా జీవించాలన్నదే నా కోరిక. నీవు వేసే ప్రతి అడుగుకు దారి చూపే దీపంలా నీ ముందు ఉంటాను. నీ మంచి కోరే గురువులా, నీ మంచి చెడ్డలు చూసే తల్లి తండ్రిలా నీ వెనకే ఉంటాను. నీవు ఎప్పుడైతే గుండె నిబ్బరంతో అడుగులు వేస్తావో, ఏది జరిగినా కర్మానుసారంగా జరుగుతుంది అని తలుస్తావో, అప్పుడంతా నీకు మంచే జరుగుతుంది. నీ మనసును పూర్తిగా నీ ఆధీనంలో ఉంచుకో. జరిగేదంతా నీ మంచికే అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకో. ఈ బాబా ఏది చెప్పినా అది నీ కోసమే చెప్తాడు అన్న విషయాన్ని ఎప్పుడూ తలస్తూ ఉండు. నా పైన నమ్మకం, శ్రద్ధ, సబూరితో ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. నిజమే కదా! ఏది జరిగినా మన జీవితంలో కర్మానుసారమే జరుగుతుంది. ఆ విషయాన్ని మనమందరం గుర్తుంచుకుంటే ఏ బాధ ఉండదు కదండీ! ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.